నమస్తే, వెల్కమ్ టు నవశకం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం వేగం పుంజుకుంది. భవిష్యత్ కంప్యూటింగ్ టెక్నాలజీకి కేంద్రంగా నిలవనున్న అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూసీసీ నిర్మాణం వడివడిగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం మరో ఐటీ భవనం కాదు. క్వాంటమ్ పరిశోధనలు, హై ఎండ్ కంప్యూటింగ్, అత్యాధునిక టెక్నాలజీకి అవసరమైన మౌలిక వసతుల్ని ఒకే చోట అందించే ప్రత్యేక కేంద్రం. అసలు ఏక్యూసీసీ ఎలా ఉండబోతోంది? దీని చుట్టూ ఎలాంటి భారీ నిర్మాణాలు రానున్నాయి? క్వాంటమ్ వ్యాలీపై ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏంటి? వాట్స్ ద స్టోరీ? ఇండియా అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్ర అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేది క్వాంటమ్ వ్యాలీ. వరల్డ్లో 8th లార్జెస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు అమరావతిలో ఉంది. అందులోనూ హై కెపాసిటీ అయితే ఫస్ట్ మందే అని చెప్పుకోవచ్చు. నార్మల్గా క్వాంటమ్ వ్యాలీ సంబంధించి 150 క్యూబిట్సే కెపాసిటీ ఉంటుంది. అయితే ఇంకా ఎక్కువ కెపాసిటీతో 250 క్యూబిట్స్ కెపాసిటీతో అమరావతిలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ, ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఇదే అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకు గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు. 2030 నాటికి భవిష్యత్తులో క్వాంటమ్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం ఉండబోతోంది. ఇక్కడ చూసినట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది నిర్మిస్తున్నారు. సుమారు 30 మీటర్ల వరకు ఈ పైల్స్ అనేది లోపలికి నిర్మించడం జరుగుతుంది. దీని ద్వారా బయట నుంచి ఎలాంటి వైబ్రేషన్స్, ఇక్కడ లోపల ఐసోలేటర్స్ ఉంటాయి, దాని దాకా రీచ్ అవ్వకుండా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వాడి క్వాంటమ్ వ్యాలీ అనేది నిర్మిస్తున్నారు. అమరావతిలో మరో భవిష్యత్తు నిర్మాణానికి పునాది పడుతోంది. అదే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. సాధారణ ఐటీ బిల్డింగ్ పూర్తికి భిన్నంగా అత్యాధునిక కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనలకు అవసరమైన ప్రత్యేక సదుపాయంగా ఏక్యూసీసీ రూపుదిద్దుకోబోతోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ టెక్నాలజీ రంగంలోకి అమరావతిని ప్రత్యేక గుర్తింపుగా తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం డిజైన్ బిల్ట్ విధానంలో 137 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. నిర్మాణ పనులను ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించే ప్రక్రియలో భాగంగా 103.96 కోట్ల కాంట్రాక్ట్ విలువలను నిర్ణయించారు. అయితే ఏక్యూసీసీ ఒక్క భవనంతోనే క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం పూర్తి కాదు. దాని చుట్టూ భారీ ట్విన్ ఆఫీస్ టవర్లు కూడా రూపుదిద్దుకోనున్నాయి. ఈ 2 టవర్లు భవిష్యత్తు రీసెర్చ్, టెక్నాలజీ, కార్పొరేట్ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఇక్కడ అసలు కీలకం ఈ భారీ నిర్మాణాలకు పునాది ఎలా వేస్తున్నారు అన్నదే. టిన్ టవర్స్ నిర్మాణంలో రాఫ్ట్ లేదా ఫైల్ రాఫ్ట్ ఫౌండేషన్, ఆర్సీసీ కోర్, పోస్ట్ టెన్షన్ బీమ్స్, స్లాబ్స్ వంటి అత్యాధునిక నిర్మాణ పద్ధతులను ఉపయోగించనున్నారు. భారీ భవనాల నుంచి వచ్చే లోడ్ను నేలపై సురక్షితంగా బదిలీ చేయడానికి ఈ ఫౌండేషన్ డిజైన్ అత్యంత కీలకం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల్లో ఎన్ని ఫైల్స్ ఎంత లోతులో ఉంటాయనేది ఖచ్చితమైన వివరాలు వెల్లడించలేదు. ఏదైతే మనకి ఎలక్ట్రికల్ సర్వీస్ సిస్టమ్ ఉందో, మన ఎక్విప్మెంట్ కావాల్సిన దానికి మనకు బయట నుంచి 33 kV లైసెన్స్, 33 kV లైన్ వస్తుంది. ఆ లైన్ 2 గ్రిడ్ నుంచి వస్తుంది అనమాట. సపరేట్ సోర్సెస్ నుంచి వస్తుంది. అది తీసుకొచ్చేసి మనకు RMA ఉంటుంది, రింగ్ మెయిన్ యూనిట్ ఉంటుంది. ఆ రింగ్ మెయిన్ యూనిట్ నుంచి మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఇది కనబడుతుందో ఇది MEPకి సంబంధించింది అనమాట. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 4 DG సెట్లు ఉంటాయండి. 750 kV 2, 320 kV 2. అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి మనకు. రెండేమో 630 kV, 250 kV అనమాట. దీనికి సంబంధించిన ఇక్కడ నుంచి మనకు ఆ క్వాంటమ్ ల్యాబ్ కానీ MER రూమ్స్ అని ఉంటాయి. దానిలోకి అన్ని సప్లై వెళ్తుంది. అలాగే HVAC సిస్టమ్ ఉంటుంది, మనకు ప్లంబింగ్ సిస్టమ్ ఉంటుంది. అయిన తర్వాత ELV సిస్టమ్ ఉంటుంది, ఎక్స్ట్రా లో వోల్టేజ్, CCTV, యాక్సెస్ కంట్రోల్, ఇవన్నీ చాలా హై టెక్నాలజీతో ఇక్కడ వాడుతున్నారు మేడం దీనికి. ప్లస్ మనకు క్వాంటమ్ కంప్యూటర్స్కి పాహు సిస్టమ్ అని ఉంటుంది అనమాట. ప్రెసిషన్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అని ఉంటుంది. దాని ద్వారా మనము HVAC సప్లై చేస్తాం అనమాట. సో ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ దానికి రిడెండెన్సీ అనమాట.
N+N సప్లై ఉంటుందన్నమాట. అంటే మనకు ఎప్పుడు 24/365 డేస్ మనకి ఎప్పుడు షట్ డౌన్ అవ్వదన్నమాట. పవర్ సప్లై అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సపోజ్ మనకు ఈబీ సప్లై వెళ్ళింది అనుకోండి, ఈబీ సప్లై వెళ్తే డీజీ ఉంటుంది, డీజీ వెళ్ళింది అనుకోండి యూపీఎస్లు ఉంటాయి అన్నమాట, ప్లస్ బ్యాటరీస్ కూడా ఉంటుంది. అంత బ్యాకప్తోనూ మనం ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ నిర్మిస్తున్నామండి. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో కేవలం కంప్యూటర్లను ఏర్పాటు చేస్తే సరిపోదు. ఇలాంటి హై ఎండ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ కు నిరంతర విద్యుత్ సరఫరా, బ్యాకప్ పవర్, ప్రత్యేక కూలింగ్, హెచ్విఏసి, ఫైర్ సేఫ్టీ, నెట్వర్కింగ్, సెక్యూరిటీ వంటి మౌలిక వస్తువులు అత్యంత కీలకం. అందుకే ఏక్యూసీసీ సాధారణ కమర్షియల్ బిల్డింగ్ గా కాకుండా అత్యంత సున్నితమైన సాంకేతిక వ్యవస్థలను నిర్వహించే ప్రత్యేక టెక్నికల్ ఫెసిలిటీగా చూడాల్సి ఉంటుంది. ఈ క్వాంటమ్ వ్యాలీకి అవసరమైన నీరు, డ్రైనేజీ, ఎలక్ట్రికల్, యుటిలిటీ నెట్వర్క్లు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎస్టీపీ రీయూజ్ వాటర్ లైన్లు, ఇతర యుటిలిటీ వ్యవస్థలు మొత్తం ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఏక్యూసీసీకి సంబంధించిన ఎస్టీపీ ఒకటే అని నిర్ధారించే అధికారిక సమాచారం ప్రస్తుతం లేకపోయినా క్వాంటమ్ వ్యాలీ స్థాయి అభివృద్ధికి ఈ మౌలిక వస్తువులు కీలకంగా మారనున్నాయి. ప్రజెంట్ ఈ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ యూనిట్ అనేది టోటల్గా సెలెక్ట్ చేసిన 50 ఏకర్స్ని. 50 ఏకర్స్లో ప్రజెంట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది 2 ఏకర్స్లో. ఇందులో G+1 క్వాంటమ్ కంప్యూటింగ్ యూనిట్ ఏక్యూసీసీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అబౌవ్ 50% కంప్లీట్ అయింది. ప్రజెంట్ మేము ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ ఉన్నాము, కొంత పాటు టెర్రస్ స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్గా స్టార్ట్ అవ్వాల్సిన ఎంఈపీ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి అడిషనల్గా వచ్చేసి సరౌండింగ్స్లో డబ్ల్యూటీపీ ప్లాంటు, ఎస్టీపీ ప్లాంటు, ఆర్ఎంఈ యూనిట్ ఉన్నవి. దీనికి పవర్ సప్లై, సపరేట్ పవర్ సప్లై ఇస్తున్నారు దీనికి అడిషనల్గా. అట్ ద సేమ్ టైము మీరు చూసినట్టయితే ఇందులో వచ్చేసి క్వాంటమ్ ల్యాబ్ నుంచి 2500 స్క్వేర్ ఫీట్లో సపరేట్ స్ట్రక్చర్ అది. దాని కింద 30 మీటర్ డెప్త్ వరకు పైల్ ఫౌండేషన్ వేశారు. దానిపైన పైల్ క్యాప్ పైన ఐసోలేటర్స్ ఫిక్స్ చేస్తారు. ఈ ఐసోలేటర్స్ ఎందుకంటే ఎటువంటి వైబ్రేషన్స్ సరౌండింగ్ వెహికల్ మూమెంట్ కానీ ఎటువంటి వైబ్రేషన్ కూడా ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి కంప్యూటర్ ఏదైతే ఉందో దానికి వైబ్రేషన్ అనేది రీచ్ అవ్వకుండా ఉండడానికి హైలీ సెన్సిటివ్ ఐసోలేటర్స్ అరేంజ్ చేస్తున్నారు. ఐసోలేటర్స్ మీద స్టేబుల్ అయి ఉంటుంది, రెస్ట్ అయి ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి అక్టోబర్ 15కి కంప్లీట్ అవుతుంది. మరోవైపు ఏక్యూసీసీకి ఇరువైపులా నిర్మించనున్న ట్విన్ టవర్స్ కూడా ఈ ప్రాజెక్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సుమారు 958.40 కోట్ల టెండర్ విలువతో చేపట్టనున్న ఈ నిర్మాణంలో ఆర్సీసీ కోర్తో పాటు పోస్ట్ టెన్షన్ బీమ్స్, స్లాబ్స్, వాటర్ ప్రూఫింగ్, ఎక్స్పాన్షన్ జాయింట్స్ వంటి ఆధునిక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇవి కేవలం ఆఫీస్ టవర్లు కాదు, క్వాంటమ్ వ్యాలీ చుట్టూ పరిశోధన, టెక్నాలజీ, వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన ఎకోసిస్టమ్ను నిర్మించే కీలక భాగాలు. వన్స్ ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉంటుంది. సో భవిష్యత్ అంతా ఆంధ్రులే ఏలే విధంగా కూడా ఉండబోతుంది. అంటే 2030 నాటికి ప్రపంచ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి తగిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అవుతున్నాయని కూడా ఇక్కడ యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో నవంబర్ నాటికి పనులన్నీ అయ్యి గవర్నమెంట్కి అంకితం చేస్తామని కూడా ఇక్కడ ఎంప్లాయీస్ చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి.